పత్రం నుండి కొత్త మొక్కల ఉత్పత్తి. విత్తనం నుండి కొత్త మొక్క ఉత్పత్తి. మొక్కలలో విత్తనాల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటారు. విత్తనాలు లేకుండా మొక్కలలో జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. విత్తనాలు కాకుండా ఇతర భాగాల ద్వారా మొక్కలలో జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. కొన్ని రకాల మొక్కలు ద్విధా విచ్చిత్తి, మొగ్గ తొడగడం, సిద్ధ బీజాలు ఏర్పడడం మొదలైన అలైంగిక విధానాల ద్వారా ప్రత్యుత్పత్తి చెందుతాయి. కొన్ని మొక్కలలో కాండం, వేర్లు మరియు ఆకు వంటి కొన్ని వృక్ష భాగాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మందారం మొక్కలో కాండం శాఖీయోత్పత్తి ద్వారా కొత్త మొక్కలు వస్తాయి. అరటి పంటను సాగు చేయడానికి పిలకలు సక్కర్స్ నాటుతారు. చెరుకు పంట కోసం చెరుకు కనుపుల నుండి కొత్త మొక్కలు అభివృద్ధి చెందుతాయి. బంగాళాదుంపపై ఉన్న కన్నులను కత్తిరించి నేలలో పాతిపెట్టినప్పుడు అవి కొత్త మొక్కలుగా ఎదుగుతాయి. ఒకే మొక్కకు రకరకాల పండ్లు లేదా పువ్వులను గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. నేలలో పాతుకొని ఉన్న కొమ్మను స్టాక్ అని, కొత్తగా తెచ్చిన కొమ్మను సయాన్ అని అంటారు. పుష్పాలలో రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశం అనే 4 వలయాలు ఉంటాయి. 4 వలయాలు లేని పుష్పాలను అసంపూర్ణ పుష్పాలు అంటారు. 4 వలయాలు ఉన్న పుష్పాలను సంపూర్ణ పుష్పాలు అంటారు. కొన్ని పుష్పాలలో కేసరావళి లేదా అండకోశం ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. అలాంటి పుష్పాలను ఏకలింగ పుష్పాలు అని అంటారు. కేసరావళి, అండకోశం చాలా మొక్కలలో ఒకే పుష్పంలో ఉంటుంది. ఈ రకమైన పుష్పాలను ద్విలింగ పుష్పాలు అని అంటారు. కేసరావళి మాత్రమే ఉండే ఏకలింగ పుష్పాలను మగ పుష్పాలు అని అంటారు. అండకోశం మాత్రమే ఉండే ఏకలింగ పుష్పాలను స్త్రీ పుష్పాలు అని అంటారు. పరాగ రేణువులను పరాగకోశం నుంచి కీలాగ్రానికి బదిలీ చేసే ప్రక్రియను పరాగ సంపర్కం అంటారు. ఒక పుష్పంలోని పరాగకోశం నుండి విడుదలైన పరాగ రేణువులు మరొక పుష్పంలోనికి కీలాగ్రాన్ని చేరినప్పుడు జరిగే పరాగ సంపర్కాన్ని పరపరాగ సంపర్కం అంటారు. బంగాళదుంప కన్నులు, రణపాల ఆకులు, చెరుకు కాండఛేదనం, వేప చెట్టు విత్తనాలు, అరటి పిలకల ద్వారా ఉత్పత్తి చెందుతాయి. కాంతిని విడుదల చేసే వస్తువులను కాంతిజనకాలు అంటారు. సూర్యుడు, మెరుపులు సహజ కాంతిజనకాలు. బల్బు, టార్చ్ లైట్, కొవ్వొత్తి కృత్రిమ కాంతిజనకాలు. కాంతి అనేది ఒక కాంతి కిరణం మాత్రమే కాదు, అనేక కాంతి కిరణాల సముదాయం. ఈ కాంతి కిరణాల సముదాయాన్ని కాంతి కిరణ పుంజం అని అంటారు. 3 రకాల కాంతి కిరణ పుంజాలు ఉంటాయి. ఒకదానికొకటి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాల సముదాయాన్ని సమాంతర కాంతి కిరణాల పుంజం అంటారు. వివిధ దిశల నుండి ప్రయాణిస్తున్న కాంతి కిరణాలు ఒక బిందువు వద్ద చేరితే అలాంటి కాంతి కిరణ సముదాయాన్ని అభిసరణ కాంతి కిరణ పుంజం అంటారు. ఒక కాంతి జనకం నుండి వివిధ దిశలలో ప్రయాణించే కాంతి కిరణ సముదాయాన్ని అపసరణ కాంతి కిరణ పుంజం అని అంటారు. నునుపు తలాల నుండి జరుగు పరావర్తనాన్ని క్రమ పరావర్తనం అని అంటారు. క్రమరహిత లేదా గరుకుతలం నుండి జరుగు పరావర్తనాన్ని క్రమరహిత పరావర్తనం అని అంటారు. పతన కోణం = పరావర్తన కోణం. దర్పణమునందు కుడి ఎడమలు తారుమారు అవ్వడాన్ని పార్శ్వ విలోమం అని అంటారు. పార్శ్వ విలోమానికి ఎగ్జాంపుల్ అంబులెన్స్ అనే వాహనాలపై రాసి ఉండటం. తెర మీద పట్టగలిగే ప్రతిబింబాలను నిజ ప్రతిబింబాలు అంటారు. తెర మీద పట్టలేని ప్రతిబింబాలను మిథ్యా ప్రతిబింబాలు అని అంటారు. ప్రతిబింబాల సంఖ్య 360 degrees బై దర్పణాల కోణం -1. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కుంభాకార దర్పణం కాంతిని వివిధ దశలలో పరావర్తనం చెందిస్తుంది. పుటాకార దర్పణం కాంతిని ఒక బిందువు వద్దకు పరావర్తనం చెందిస్తుంది. పుటాకార దర్పణాన్ని ENT డాక్టర్లు హెడ్ మిర్రర్లుగా వాడతారు. దంత వైద్యులు పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. కంటి వైద్యులు పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు. వాహనాలలో డ్రైవర్ పక్కన అమర్చే దర్పణాలను కుంభాకార దర్పణాలు అంటారు. అవి రియర్ వ్యూ మిర్రర్లు అని కూడా పిలుస్తారు. వక్రంగా గల రోడ్లలో అంటే రోడ్డు టర్నింగ్స్లలో కుంభాకార దర్పణాలను ఉపయోగిస్తారు. ATM మిషన్లపై కుంభాకార దర్పణాలను ఉపయోగిస్తారు. కుంభాకార కటకం, పుటాకార కటకం. నీలిరంగు కాంతి రెటీనాను దెబ్బతినేటట్లు చేస్తుంది. పసుపు రంగు కాంతి రెటీనాను రక్షించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. మనం టెలివిజన్ చూసేటప్పుడు సాధారణ సమయం 20-20-20ని ఉపయోగించాలి. 20 నిమిషాల పాటు టెలివిజన్ చూసి 20 సెకండ్లు విరామం ఇచ్చి 20 అడుగుల దూరం నుంచి చూడాలి. కుంభాకార దర్పణాలు కేవలం మిథ్యా, నిటారైన మరియు చిన్నదైన ప్రతిబింబాలను మాత్రమే ఏర్పరుస్తాయి. పుటాకార దర్పణాలు దంత వైద్యులు, కంటి వైద్యులు, చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు వాడతారు మరియు వాహనాల హెడ్లైట్లలో కూడా వాడతారు. సోలార్ కుక్కర్ మరియు సోలార్ హీటర్లలో పెద్ద పరిమాణంలో గల పుటాకార దర్పణాలను ఉపయోగించి సూర్యకిరణాలను కేంద్రీకృతం చేస్తారు.
లంబసింగి కనిష్ట ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది. లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని అంటారు. వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ప్రవహించే ఒక శక్తి స్వరూపమే ఉష్ణం. ఉష్ణాన్ని కెలరీమీటర్తో కొలుస్తారు. జౌల్స్ లేదా కెలరీలలో కొలుస్తారు. ఉష్ణోగ్రతను డిగ్రీ సెల్సియస్, డిగ్రీ ఫారెన్హీట్ లేదా కెల్విన్లలో కొలుస్తారు. ఉష్ణోగ్రత SI పరిమాణం కెల్విన్. తమ గుండా ఉష్ణాన్ని ప్రవహింపజేసే పదార్థాలను ఉత్తమ ఉష్ణవాహకాలు అని అంటారు. ఎగ్జాంపుల్స్ అల్యూమినియం, ఇనుము, రాగి. తమ గుండా ఉష్ణాన్ని సులభంగా ప్రసరింపజేయలేని వాటిని అధమ ఉష్ణవాహకాలు అని అంటారు. వీటిని ఉష్ణ బంధకాలు అని కూడా పిలుస్తారు. ఎగ్జాంపుల్స్ నీరు, గాలి, బట్టలు, గాజు, కార్క్, ప్లాస్టిక్ మరియు కలప. వాహకం ద్వారా వేడి కొన నుంచి చల్లని కొన వైపు ఉష్ణం బదిలీ చేసే ప్రక్రియను ఉష్ణవహనం అని అంటారు. ఉష్ణం 3 పద్ధతులలో బదిలీ చేయబడుతుంది: ఉష్ణవహనం, ఉష్ణ సంవహనం, ఉష్ణ వికిరణం. అణువుల చలనం ద్వారా ఉష్ణజనకం నుంచి ఉపరితలానికి ఉష్ణాన్ని బదిలీ చేసే ప్రక్రియను ఉష్ణ సంవహనం అని అంటారు. ఉష్ణం తరంగాల రూపంలో బదిలీ చేయబడే ప్రక్రియను ఉష్ణ వికిరణం అంటారు. ఎలాంటి యానకం అవసరం లేదు. యానకం అనగా ఘన, ద్రవ, వాయు పదార్థాలు. థర్మల్ స్కానర్ మన శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉష్ణాన్ని ఉష్ణ వికిరణ రూపంలో గ్రహిస్తుంది. థర్మోస్ ఫ్లాస్క్ను సర్ జేమ్స్ డేవర్ కనుగొన్నారు. థర్మోస్ ఫ్లాస్క్ ఉష్ణ వికిరణ ద్వారా పనిచేయబడుతుంది. వాయువులు వేడెక్కినప్పుడు వ్యాకోచించి ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. సెల్సియస్ స్కేలు, ఫారెన్హీట్ స్కేలు, కెల్విన్ స్కేలు. సెల్సియస్ నుండి ఫారెన్హీట్కు కన్వర్ట్ చేయడానికి, సెల్సియస్ నుంచి కెల్విన్ని కన్వర్ట్ చేయడానికి. C = K-273. హాస్పిటల్స్లో ఉండే జర్మానీ. డిజిటల్ ఉష్ణమాపకం. వేడిని పసిగట్టే కెమెరాలను థర్మల్ కెమెరాలు అని అంటారు. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 98.4 డిగ్రీల ఫారెన్హీట్. గాలి పీడనాన్ని పాదరసం మట్టం యొక్క ఎత్తు సెంటీమీటర్లలో లెక్కిస్తారు. దీన్ని బారమితితో కొలుస్తారు. వర్షపాతాన్ని రెయిన్ గేజ్ ఉపయోగించి మిల్లీమీటర్లలో కొలుస్తారు. గాలిలో ఉన్న నీటి ఆవిరిని పరిమాణాన్ని ఆర్ద్రత అని అంటారు. గాలిలో తేమను కొలవడానికి హైగ్రోమీటర్ను ఉపయోగిస్తారు. హ్యూమిడిటీ హైగ్రోమీటర్ HH. వడదెబ్బకు ప్రథమ చికిత్స. మార్చి 23ను ప్రపంచ వాతావరణ దినోత్సవంగా జరుపుకుంటారు. IMD అంటే ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్.